ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మే 4వ తేదీ ఆదివారం 8 గంటల 55 నిమిషాల్లోపు ఒక స్త్రీతో మీకు పెద్ద గొడవ జరుగుతుంది. అన్ని విషయాల్లో మీకు సంబంధించి మీరు చేసిన పొరపాట్లను ఆమె ఎత్తి చూపడం జరుగుతుంది. దాంతో మీ మధ్య గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. అది చినికి చినికి గాలివనలా మారి పెద్ద రచ్చగా మారబోతుంది. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో మే 4వ తేదీన ఏం జరగబోతుంది? ఆదివారం 8 గంటల 55 నిమిషాల్లోపు ఒక స్త్రీతో మీకు పెద్ద గొడవ ఎందుకు జరుగుతుంది? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఎప్పుడు చూసినా ఏవో ఒక సమస్యలు రెడీగా ఉంటాయి. ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు రాబోయే రోజుల్లో. కాకపోతే ఈ యొక్క సమయంలో మాత్రం మీరు కొన్ని కష్టాలను కొని తెచ్చుకుని వారు అవుతారు. తులారాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారో తులారాశి వారు. భాగస్వాములతో అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో అటువంటి వ్యక్తులు, భాగస్వామి వ్యాపారం చేసే వ్యక్తులు, భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు జీవితంలో మిమ్మల్ని ఒక మలుపును తీసుకువస్తాయి. తులారాశి వారికి మరో ధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఈ యొక్క రాశి వ్యక్తులు. వీరికి సోమర్తనం అంటే అయిష్టము, అంటే అసలు ఇష్టం ఉండదనమాట. లేజీగా ఉండరు, ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటారు. ఇక తులారాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీరు జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా అవి సమసిపోతాయి. ఇద్దరు చాలా చక్కగా ఉంటారు. అన్యోన్య దాంపత్యాన్ని లీడ్ చేస్తారు. ఇక జ్యేష్ఠ సంతానం అంటే మీ యొక్క పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఇది చాలా మంచి శుభ సమయం. వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇక లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ యొక్క రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఇంక్రీజ్ అవుతుంది మీ యొక్క ఆదాయం అనేది. ఆర్థిక సమస్యలన్నీ కూడా సమసిపోతాయి, తగ్గిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ యొక్క మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇక రాబోయేటువంటి ఈ యొక్క ఏదైతే రాబోయే వారం ఉందో ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుంది. ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాల వల్ల ఆ తర్వాత రోజుల్లో చాలా హ్యాపీగా, సంతోషంగా గడుపుతారు. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. వీరికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేస్తుందండి. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు, మీరే ఒకరికి సాయం చేసి నేనున్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారు. ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతుగా సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదువు అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు. మిమ్మల్ని వదిలి అస్సలు అమ్మ వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చెప్పకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు.
ఇక ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గల వారు ఎవరైనా ఉంటే కనుక మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ప్రయత్నిస్తేనే కదా ఏదని తెలుస్తుంది. ఇకపోతే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఎందుకంటే తులారాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100%, 100కి 100% కూడా సక్సెస్ అవుతారు. తులారాశి వారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి, అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారికి మే 4వ తేదీ ఆదివారం 8:55 ఒక స్త్రీతో పెద్ద గొడవ జరుగుతుంది. అది చినికి గాలి వల్ల మారి పెద్ద రచ్చగా మారుతుంది అని అనుకున్నాం కదా. ఇంతకు ఆ యొక్క సంఘటన గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది అనుకున్నాం కదా. ఇంతకు ఆ స్త్రీ ఏమంటే మీ భార్య అండి. మీ భార్యతో మీకు మే 4వ తేదీ ఆదివారం 8:55 ఖచ్చితంగా ఒక పెద్ద గొడవ ఖచ్చితంగా జరగబోతుంది. ఎందుకంటే మీరు నిర్లక్ష్యంగా, అంటే అందరూ అని కాదండి, ఎవరైతే భర్తలు నిర్లక్ష్యంగా ఉంటూ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని భార్యను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ, అదేవిధంగా అసలు ఎటువంటి అంటే ఉన్నారా పోయారా తింటున్నారా అనే విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా బయట చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసైన మీరు, అదేవిధంగా మందు సిగరెట్లు ఇటువంటి చెడు బుద్ధులకు చెడు అలవాట్లకు బానిసైనటువంటి తులారాశి వారికి మీ యొక్క భార్య మీ యొక్క వైఖరితో విసిగి వేసారిపోయి పెద్ద గొడవ పెట్టుకుంటారు. మీ కుటుంబ సభ్యులందరి ముందు మిమ్మల్ని మధ్యలో ఒక దోషిలాగా నిలబడతారు. ఎందుకంటే తప్పు చేశారు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు మీ యొక్క భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారని పట్టించుకొని మీరు ఏ విధంగా అయితే పెళ్లి చేసుకుని ఆ విధంగా ఇంట్లో ఉన్నారు కదా అని వదిలేసి మీ అంతటి మీరు బయట తిరుగుతూ ఉంటే ఇంట్లో వారికి కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఎవరైతే వదిలేసి తిరుగుతూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క విషయం అనేది సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీ భార్య ఆ విషయంలోనే మీతో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి, ఒక స్త్రీని మీరు పెళ్లి చేసుకున్నారంటే వారికి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ బాధ్యత లేకుండా మీ అంతటి మీరు మీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే సమాజంలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు ఎలా ఊరుకుంటారు చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా సరే తులారాశి వారు మారి మంచిగా ఉండి మీ యొక్క భార్యతో సఖ్యతగా ఉంటే ఎటువంటి గొడవలు ఉండదు. అదేవిధంగా మీ భార్య ఎటువంటి గొడవలను మీ మధ్యలోకి తీసుకురాకుండా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా తులారాశి వారు అటువంటి వైఖరి మీలో ఎవరైనా ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళు ఉంటేనండి, అందరికీ కాదు, ఉన్నట్లయితే ఖచ్చితంగా మారడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తుండే. ఖచ్చితంగా 21 రోజులు కనుక మీరు మారడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయండి తులారాశి వారు. ఇకపోతే ఈ విషయానికి సంబంధించి ఎలా ఉంటే, ఎవరైతే మీలో వ్యాపారం చేస్తున్నారో వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు, నెంబర్ 1గా రాణిస్తారు, లాభాలు వస్తూనే ఉంటాయి. ఇకపోతే మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావండి. ఇంకా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు, మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తగిన ఆస్తిని సంపాదిస్తారు. అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు తులారాశి వారు. వాటిల్లో మీరు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీ లైఫ్ను మీరే చేంజ్ చేసుకోండి. ఇకపోతే తులారాశి వారు మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో మీరు ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో ఎవరైతే ఉంటారో మీరు బిజీగా ఉన్నవారు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో చూసారు కదా తులారాశి వారికి మే 4వ తేదీ అంటే ఆదివారం రోజు 8:55 ఏ స్త్రీతో మీకు పెద్ద గొడవ జరుగుతుంది, ఏ విధంగా అది చినికి గాలి వల్ల మారి రచ్చలాగా మారుతుంది, రాబోయే రోజులు మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.